నీ ఎంటైర్ లైఫ్ లో నీ పవర్ ని బ్లీడ్ అయితూనే ఉన్నావా, కానీ దెబ్బ మాత్రం కనిపించదు. ఇలా చెప్తే నీకు అర్థం కాదు. ప్రతిసారి నీ మాటలు ఎవరైతే లెక్క చేయరో వాళ్ళకి నువ్వు రెస్పాండ్ అవుతూ ఉంటావు. అలా నువ్వు రెస్పాండ్ అయిన ప్రతిసారి నీ సగం పీస్ నువ్వు వాళ్ళకి ఇచ్చేస్తావు. నువ్వు ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటావు ఎవరైతే నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటారో వాళ్ళకి. అప్పుడు వాళ్ళు నీ ఎమోషన్స్ మీద ఒక కంట్రోల్డ్ గ్రిప్ ని పెంచుకుంటారు. ఇదే నిజం. వీక్ మ్యాన్ ఎప్పుడు నేర్చుకోలేడు, అలానే పవర్ఫుల్ మ్యాన్ ఎప్పుడు మర్చిపోడు. నీ అటెన్షన్ ఫ్రీ కాదు, అదొక్కటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ కరెన్సీ నువ్వు ప్రాసెస్ చేసేది. ఇంకా నువ్వు ఎవరి మీద స్పెండ్ చేస్తావంటే నీ కోసం ఒక గల్లీ కూడా దాటి రాని వ్యక్తుల మీద. మ్యాకియవెల్లీ దీని 500 సంవత్సరాల క్రితమే అర్థం చేసుకున్నాడు. ఈ రోజు ఒక ఆర్ట్ని మీరు నేర్చుకుంటారు, అది అడుక్కున్న వ్యక్తుల నుంచి రాజులని సపరేట్ చేస్తుంది. ఒక కోల్డ్ ఇంకా క్యాలిక్యులేటెడ్ మిస్టరీ ప్రజల్ని ఇగ్నోర్ చేయడంలో. ఇంకా నువ్వు ఎప్పుడైతే దీన్ని అర్థం చేసుకుంటావో ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా నిన్ను కంట్రోల్ చేయలేరు. ఇందులో మొదటిగా ద ఫిలాసఫీ ఆఫ్ సైలెన్స్. ఎందుకు నికోలో మ్యాకియవెల్లీ చేజ్ చేయలేడు? అతను ఎంపైర్స్ ని రైజ్ అవ్వడం చూశాడు, కొలాప్స్ అవ్వడం కూడా చూశాడు. అతను ప్రిన్స్ లను చదివాడు, పోప్స్ ని, జనరల్స్ ని, పవర్ ని కట్ చేసి అతను చదివాడు. ఒక సర్జన్ ఒక బాడీని ఎలా కట్ చేస్తాడో అలానే. ఇంకా అతని మొత్తం అబ్జర్వేషన్ లో ఒక మంచి ట్రూత్, ఒక క్లియర్ నిజం కనిపించింది. ఎవరైతే మనిషి చేజ్ చేస్తూ ఉంటారో వాళ్ళు కోల్పోతారు. అదే ఎవరైతే మనిషి విత్డ్రా చేసుకుంటారో అంటే వెనుకకు తగ్గుతారో వాళ్ళే కాంకర్ అవుతారు. మ్యాకియవెల్లీ ఫెయిర్నెస్ లో నమ్మకం పెట్టలేడు. అతను నమ్మింది రిజల్ట్స్ ని మాత్రమే. ఇక ఆ రిజల్ట్స్ ఒక పవర్ఫుల్ విషయాలని చూపించింది. ఎవరైతే వాళ్ళ ప్రజెన్స్ ని ఫ్రీగా ఇస్తారో వాళ్ళు ఆర్డినరీ అవుతారు. అదే ఎవరైతే దాన్ని దాచిపెడతారో వాళ్ళు మ్యాగ్నెటిక్ అవుతారు. ఒక ప్రిన్స్ ప్రతి ఇన్సల్ట్ కి రెస్పాండ్ అయ్యాడంటే ఒక ఇన్సెక్యూర్ ఫీల్ లాగానే కనిపిస్తాడు. అలానే ఒక ప్రిన్స్ జడ్జ్మెంట్ కి, క్రిటిక్ కి ఆన్సర్ ఇస్తాడో వాళ్ళు డిఫెన్స్ గా కనిపిస్తారు. కానీ ఎవరైతే సైలెంట్ గా ఉంటారో వాళ్ళ ఎనిమీస్ ని ఒక ఎంప్టీనెస్ లో ఒరేలాగా చేస్తారో ఆ ప్రిన్స్ భయపడ్డట్టు. ఎందుకంటే సైలెన్స్ ఒక ఎంప్టీనెస్ కాదు, సైలెన్స్ అనేది ఒక పొజిషన్. అది డిక్లేర్ చేసేది ఏంటంటే నీకు అర్హత లేదు నా రియాక్షన్ ని చూడనీకి అని. దానివల్ల ఒక కంట్రోల్ వస్తుంది. అది చూపించేది ఏంటంటే ఒక ఎనర్జీ ఆపరేట్ అయ్యేది ఒక లెవెల్లో, అది ప్రతి ఒక్కరికి కూడా యాక్సెస్ కాదు. అందుకనే మ్యాకియవెల్లీ 2 సైడ్ల నుంచి మాట్లాడాడు, నక్క నుంచి, సింహం నుంచి. నక్కకు తెలుసు ఏ ట్రాప్ నుంచి ఎలా తప్పించుకోవాలో, అలానే సింహంకి తెలుసు ఏ బ్యాటిల్ దానికి సరి సమానంగా ఉంటుందో. మోస్ట్ మెన్ ఈ రోజు కాలంలో ఈ 2 గుణాలు కూడా ఉండవు. వాళ్ళు ప్రతి ఒక్క సిచ్యువేషన్ మీద అరుస్తారు, డిస్ట్రాక్షన్ నే చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఏముండదు, కానీ వాళ్ళు ప్రూవ్ చేస్తా అని ఎగ్జాస్ట్ అయిపోతారు. ఒక నిజమైన పవర్ దానంతటా అది ఎక్స్ప్లెయిన్ అవ్వదు, అది జస్టిఫై కూడా చేయదు, ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకోదు. కానీ అది సింప్లీ అక్కడ ఉంటుంది అంతే. ఇంకా నిన్ను నువ్వు డిజైన్ చేసుకోవాలి ఈ ప్రపంచంలో. ఇంకా నీ ప్రపంచంలో కూడా ఒక స్ట్రాంగెస్ట్ మూవ్ ఏంటంటే నువ్వు మూవ్ అవ్వకుండా ఉండటమే. రెండవది ద సైకాలజీ ఆఫ్ బీయింగ్ ఇగ్నోర్డ్. మన బ్రెయిన్ లో ఏం జరుగుతుంది మనం అర్థం చేసుకో. ఒక పర్సన్ ని ఇగ్నోర్ చేయడం వల్ల నిజంగా ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక పర్సన్ ఇగ్నోర్ అయినట్టు ఫీల్ అయ్యిండు, వాళ్ళ బ్రెయిన్ రియాక్ట్ అయ్యేది ఎలా అంటే ఫిజికల్ గా హర్ట్ అయినట్టే. న్యూరో సైన్స్ కూడా చెప్పేది ఇదే విషయం. సోషల్ రిజెక్షన్ యాక్టివేట్ చేస్తుంది ఒక సేమ్ పెయిన్ ని. రియల్ ఇంజురీ అయినప్పుడు ఎలా పెయిన్ ఉంటుందో అదే పెయిన్ లాగా ఒక టైట్ ఫీలింగ్ వాళ్ళ చెస్ట్ లో, కడుపులో ఒక డిస్కంఫర్ట్ లాగా. అది నిజమే. నువ్వు ఒక పర్సన్ ని ఇగ్నోర్ చేసావంటే వాళ్ళు ఓవర్ థింకింగ్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ప్రతి కన్వర్జేషన్ కి రిప్లై ఇస్తారు, మిస్టేక్స్ ని వెతుక్కుంటూ కూర్చుంటారు. వాళ్ళు ఆశ్చర్యపోతారు అసలు నేను ఏం తప్పు చేశా అని. వాళ్ళు కొన్ని మెసేజెస్ చేస్తారు, వాళ్ళు ఎప్పుడు కూడా పంపనివి. వాళ్ళు ఒక కన్వర్జేషన్ ని ఇమాజిన్ చేసుకుంటారు, అది ఎప్పటికీ కూడా జరగంది. ఒక మాట కూడా చెప్పకుండా అప్పుడు నువ్వు ఒక పర్సన్ అవుతావు వాళ్ళ మైండ్ లో. మనుషులు వైర్ అయి ఉన్నారు కనెక్షన్ కి ఇంకా వ్యాలిడేషన్ కి. నువ్వు ఎప్పుడైతే నీ అటెన్షన్ ని తీసేస్తావో ఆ నీడ్ ని తీసేసినట్టే. ఇక మైండ్ దాన్ని తట్టుకోలేదు, అందుకనే వాళ్ళు హార్డర్ గా ట్రై చేస్తారు. వాళ్ళ బిహేవియర్ ని వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు, వాళ్ళు ఒక రియాక్షన్ ని వెతుకుతూ ఉంటారు. ఇక ఇవన్నీ జరిగేటి కూడా నువ్వు సైలెన్స్ లో ఉన్నప్పుడే. ఇది క్రూయాలిటీ కాదు, సైకాలజీని అర్థం చేసుకోవడం. అటెన్షన్ అనేది చాలా పవర్ఫుల్. అది ఎప్పుడైతే అబ్సెన్స్ లో ఉంటుందో, ఎవరైనా నిన్ను రాంగ్ అంటే నువ్వు వాళ్ళని ఇగ్నోర్ చేయడం వల్ల వాళ్ళు ఆ అబ్సెన్స్ ని ఫీల్ అవుతారు. ఇక్కడ ఒక అతి క్రూరమైన నిజం ఉంటుంది. స్ట్రాంగెస్ట్ పనిష్మెంట్ అనేది రివెంజ్ కాదు, అది సంబంధం లేనిది. దాన్ని నువ్వు క్రియేట్ చేయాలంటే నువ్వు నటించాలి, నువ్వు అక్కడ లేవు అన్నట్టే. మూడవది ద ఆర్ట్ ఆఫ్ స్ట్రాటజిక్ విత్డ్రావల్. అక్కడ నుంచి వెళ్ళిపోకుండా నువ్వు డిసపియర్ అవ్వటం ఎలా. ఒక డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ. అబ్సెన్స్ కి ఇంకా స్ట్రాటజిక్ విత్డ్రావల్ కి. అబ్సెన్స్ కనిపించేది వీక్నెస్ లాగా, అదే విత్డ్రావల్ కనిపించేది
కంట్రోల్డ్ పవర్ లాగా. ఎవరైతే ఈ ఆర్ట్ ని మాస్టర్ చేస్తారో వాళ్ళు ఫిజికల్ గా ప్రజెంట్ అయి ఉంటారు, కానీ ఎమోషనల్ గా అన్రీచబుల్ గా ఉంటారు. వాళ్ళు రూమ్ లోనే ఉంటారు, కానీ ప్రతి ఒక్కరికి అవైలబుల్ గా ఉండరు. ఇదేం యాక్ట్ కాదు, ఇది ఒక మైండ్ సెట్. స్ట్రాటజిక్ విత్డ్రావల్ అంటే నువ్వు చూస్ చేసుకోవాలి నీ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుందో, నువ్వు ఎక్కడికి పంపించాలనుకుంటున్నావో దాన్ని. అలాంటప్పుడు నిన్ను నువ్వు ఎందులో కూడా ఇన్వాల్వ్మెంట్ పెట్టవు. ఆర్గ్యుమెంట్ అయినా, ప్రతి మెసేజ్ లో అయినా, చిన్న చిన్న డ్రామాస్ అయినా కానీ నీ అటెన్షన్ ని నువ్వు అందులో చూపియవు. నీ ప్రెజెన్స్ ని నువ్వు కన్సర్వ్ చేసుకుంటావు. చాలా మంది ప్రజలు వాళ్ళ పవర్ ని కోల్పోతారు, ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి అవైలబుల్ గా ఉంటారు, ఇన్స్టాంట్ గా ప్లే ఇస్తారు, క్విక్ గా రియాక్ట్ అవుతారు, ప్రతి ఒక్క దాంతో ఎంగేజ్ గా ఉంటారు. దానివల్ల వాళ్ళని కామన్ గా ప్రతి ఒక్కరు తీసుకుంటారు. కానీ ఎప్పుడైతే ఏదైనా విషయం కామన్ గా ఉంటుందంటే అది చాలా తక్కువ వాల్యూ అన్నట్టు. నువ్వు ఎప్పుడైతే నీ టైం తోటి సెలెక్టివ్ గా, ఇంకా నీ అటెన్షన్ తోటి కూడా సెలెక్టివ్ గా ఉంటావో నువ్వు రేర్ గా మారుతావు. ఇక ఏదైతే రేర్ గా ఉంటుందో అది డిజైర్డ్ అవుతుంది. కొన్ని కాల్స్ ని అన్ఆన్సర్ చేయి, కొన్ని మెసేజెస్ ని వెయిట్ చేపి, ప్రజలకి నీ యాబ్సెన్స్ ని ఫీల్ అయ్యేలాగా చెప్పి, నువ్వు అక్కడ ఉన్నా గానీ వాళ్ళు ఫీల్ అవ్వాలి. మిస్టరీ ఒక్కటి మంచి ఇంపాక్ట్ ని చూపిస్తుంది. నువ్వు కాన్స్టాంట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే బదులు మిస్టరీని మెయింటైన్ చేయి. ఇది బీయింగ్ కోల్డ్ అని కాదు, నువ్వు క్రూవల్ గా ఉన్నావని కూడా కాదు. నీ ఇన్నర్ వరల్డ్ ని నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటున్నావు, నీ ఆలోచనలని, నీ ఎనర్జీని, ఇవన్నీ కూడా నీకు వాల్యుబులే. ప్రతి ఒక్కరు కూడా దీన్ని డిజర్వ్ చేస్తూ ఉండలేరు. నిజం అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. నువ్వు ఎంత తక్కువ ఇస్తావో అంత ఎక్కువ వాళ్ళు కోరుకుంటారు. అదే నువ్వు ఎంత విత్డ్రాల్ గా ఉంటావో అంత ఎక్కువగా వాళ్ళు నోటీస్ చేస్తారు. నువ్వు డిసపియరింగ్ అయితలేవు, ఇక్కడ నాయిస్ కంటే పైకి లేస్తున్నావు నువ్వు. ఇక ఆ లెవెల్ నుంచి ప్రతి ఒక్కటి కూడా చిన్నగానే కనిపిస్తుంది, చాలా తక్కువ ఇంపార్టెంట్ లాగానే ఉంటుంది. 4వది ఎనిమీస్, క్రిటిక్స్, ఇంకా నాయిస్. ఈ ప్రజలు నీ సైలెన్స్ ని డిజర్వ్ చేస్తారు. ఎవరు కూడా నీ అటెన్షన్ ని డిజర్వ్ చేయరు. కొందరి ప్రజలు కంప్లీట్ గా రిమూవ్ చేయబడాలి నీ ఫోకస్ నుంచి. అందులో మొదటిగా ఎనిమీస్. వాళ్ళకి నీ డౌన్ ఫాలే కావాలి. నువ్వు వాళ్ళకి రెస్పాండ్ అయ్యావంటే నువ్వు వాళ్ళ ఇంపార్టెన్స్ ని పెంచావన్నట్టే. కానీ నువ్వు ఎప్పుడైతే వాళ్ళని ఇగ్నోర్ చేసావంటే నువ్వు వాళ్ళ కంప్లీట్ పవర్ ని తీసుకున్నట్టే. నీ రియాక్షన్ లేకుండా వాళ్ళు ఫేడ్ అయినట్టే లెక్క. క్రిటిక్స్ క్రియేట్ చేసేది ఏది కూడా కాదు కానీ కామెంటరీ మాత్రమే క్రియేట్ చేస్తుంది. వాళ్ళు పక్కన దారిలో కూర్చొని జడ్జ్ చేస్తూ ఉంటారు. నువ్వు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నావంటే నీ లెవెల్ ని నువ్వు తగ్గించినట్టే లెక్క. అందుకనే నీ రిజల్ట్స్ మాట్లాడేటట్టు పెట్టుకోండి. నువ్వు మాట్లాడకపోయినా నీ రిజల్ట్స్ అయితే మాట్లాడాలి. ఫైనల్ గా ఎనర్జీ వ్యాంపైర్స్ నీ టైం ని, నీ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ని కాన్స్టెంట్ డ్రామా తోటి డ్రైన్ చేస్తాయి. నువ్వు వాటిని ఓన్ చేయవు ఎక్స్ప్లెనేషన్ తోటి. డిస్టెన్స్ ఒక్కటే స్ట్రాంగర్ గా ఉంటుంది బౌండరీస్ కన్నా. డిస్టెన్స్ అనేది స్ట్రాంగెస్ట్ బౌండరీ. ప్రతి ఒక్క రియాక్షన్ రాంగ్ పీపుల్ కి ఇచ్చావంటే నీ పర్పస్ నుంచి ఎనర్జీని వాళ్ళు తీసుకుంటారు. పవర్ఫుల్ ఇండివిజువల్స్ ప్రతి బ్యాటిల్ ని ఫైట్ చేస్తూ ఉండరు. వాళ్ళు వైస్ గా చూస్ చేసుకుంటారు, మిగతాదంతా కూడా ఇగ్నోర్ చేస్తారు. సైలెంట్ అనేది వీక్నెస్ కాదు, అదొక కంట్రోల్. 5వది డిసిప్లిన్ ఆఫ్ ఇండిఫరెన్స్. నిన్ను నువ్వు ట్రైన్ చేసుకోవాలి, నువ్వు ఏది కూడా ఫీల్ అయితే లేవని. ఇగ్నోరింగ్ అనేది థియరీలో ఈజీగానే అనిపిస్తుంది, కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు అది చాలా కష్టంగా ఉంటుంది. ఇన్సల్ట్ అనేది బాధ పెడుతుంది, డిస్రెస్పెక్ట్ అనేది ట్రిగర్ చేస్తుంది. నీ మైండ్ నిన్ను పుష్ చేస్తుంది, రియాక్ట్ అవ్వు, డిఫెండ్ చేయని, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోని కూడా. చాలా మంది మనుషులు ఇక్కడ ఫెయిల్ అవుతారు. వాళ్ళకి స్ట్రాటజీ తెలుసు, కానీ వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. డిసిప్లిన్ అనేది ఫీలింగ్స్ ని సప్రెస్ చేయడం కాదు, ఆ ఫీలింగ్స్ కంటే పైకి ఎదగటం. స్టోయిక్స్ దీనికి ఇచ్చిన పేరేందంటే ఆపతియా, అంటే ఇన్నర్ స్టేబిలిటీ. బయట ఈవెంట్ అస్సలు కూడా షేక్ చేయదు. మాకియావెల్లి దీనికి ఇచ్చిన పేరేందంటే వర్టు, సెల్ఫ్ మాస్టరీ ఓవర్ ఇంపల్స్. ఎవరైనా నిన్ను ప్రొవోక్ చేశారంటే నువ్వు పాస్ అవ్వు, బ్రీత్ తీసుకో, ఒక ఎమోషన్ ని ఫీల్ అవ్వు, కానీ ఆ ఎమోషన్ మీద నువ్వు యాక్ట్ చేయకు. కామ్ గా ఉండు, దాన్ని పాస్ అయ్యే వరకు నువ్వు వెయిట్ చేయాలి. ఇది అనుకున్నంత ఈజీ కాదు, నువ్వు ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ఎప్పటి వరకు అయితే న్యాచురల్ గా ఒక కంట్రోల్లో ఉంటావో అప్పటి వరకు. సిచ్యువేషన్స్ వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు ప్రాక్టీస్ చేయి. ఎవరైతే పర్సన్ ఈజీగా రియాక్ట్ అవుతారో వాళ్ళని ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు, కానీ ఇండిఫరెన్స్ ని ఎవరైతే మాస్టర్ చేస్తారో వాళ్ళని టచ్ కూడా చేయలేం. ఇన్సల్ట్ వాళ్ళని కదిలివ్వవు. బిట్రేయల్ వచ్చినా గానీ వాళ్ళు బ్రేక్ అవ్వరు, వాళ్ళు సింపుల్ గా నడుస్తూ వెళ్ళిపోతారు. ప్రతిసారి ఒక రియాక్షన్ వచ్చినప్పుడు నువ్వు చూస్ చేసుకోవాల్సింది ఒక సైలెన్స్ నే, నీ ఆర్మర్ ని నువ్వు గట్టిగా వేస్తున్నట్టు లెక్క. 6వది పవర్ డైనమిక్స్, ఇంకా సోషల్ చెస్. గేమ్ ని కంట్రోల్ చేయడం, ఏది కూడా మూవ్ చేయకుండా. ప్రతి ఒక్క ఇంటరాక్షన్ చెస్ గేమ్ లాగానే, కానీ చాలా మంది దాన్ని ఎమోషనల్ గా ఆడతారు. ప్రతి దానికి రియాక్ట్ అవుతూ ఉంటారు, ప్రతి అటాక్ కి డిఫెండ్ చేస్తూ ఉంటారు. దాని వల్ల వాళ్ళ కంట్రోల్ ని కూడా కోల్పోతారు. రియల్ పవర్ కి తెలుసు కొన్నిసార్లు స్ట్రాంగెస్ట్ మూవ్ ఏంటంటే అసలు మూవ్ అవ్వకపోవడమే. నువ్వు ఎప్పుడైతే ఒక పర్సన్ ని స్ట్రాటజిక్ గా ఇగ్నోర్ చేసావంటే నువ్వు వాళ్ళని ఫోర్స్ చేసినట్టే లెక్క. యాక్ట్ చేయని వాళ్ళే నీ దగ్గరకు వస్తారు, వాళ్ళ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. ఆ డైనమిక్
డైనమిక్స్ మొత్తం నీ ఫేవర్ లోకి షిఫ్ట్ అవుతుంది. రిలేషన్షిప్ లో కూడా ఎవరైతే తక్కువ వాలిడేషన్ ని కోరుతారో వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంటుంది. బిజినెస్ లో కూడా ఎవరైతే నడుస్తూ వెళ్ళిపోతారో వాళ్ళే గెలుస్తారు. డిస్సపరేషన్ నిన్ను వీక్ చేస్తుంది. అంటే ఎక్స్ట్రీమ్ హోప్లెస్ లేదు అని నీ మైండ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నువ్వు వీక్ అయినట్టే. కామ్ గా ఉండి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటేనే నీకు స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సోషల్ గా ఎవరైతే అప్రూవల్ కోసం చేయకుండా ఉంటారో వాళ్ళే ఎదుగుతారు. నువ్వు ఎప్పుడైతే స్టడీగా అన్రీచబుల్ గా ఉంటావో నిన్ను ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేరు. నువ్వు ప్రతి దాన్ని ఫైట్ చేసుకుంటూ ఉంటే నువ్వు గెలవలేవు. నువ్వు గెలిచేది ఎందుకంటే నువ్వు కంట్రోల్ చేయడం వల్లనే. అందుకనే డిసైడ్ చేసుకోండి, నువ్వు ప్లేయర్ లాగా ఉంటావా లేదా చెస్ లో ఉన్న సిపాయి లాగా ఉంటావా. 7వది ద డేంజర్ ఆఫ్ కేరింగ్ టూ మచ్. ఒక ట్రాప్ ప్రజలందరినీ డిస్ట్రాయ్ చేస్తుంది. అది ఎందుకంటే టూ మచ్ కేరింగ్ ఇవ్వడం వల్ల ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారనేది వాళ్ళు కాన్వర్సేషన్ ని రిప్లై చేస్తారు, అప్రూవల్ కోసం వెతుకుతుంటారు, రిజెక్షన్ కి భయపడతారు. ఇవన్నీ కనిపించేది సోషల్ అవేర్నెస్ లాగానే, కానీ ఇవన్నీ ఒక కనిపించని బానిసలాగా. ఎప్పుడైతే నీ మూడ్ ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందో కాంప్లిమెంట్ అయినా ఇన్సల్ట్ అయినా నీ మైండ్ కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉన్నట్టే. మ్యాకియావెల్లీ వార్న్ చేశాడు, ప్రతి ఒక్కరి నుంచి నువ్వు ప్రేమను పొందితే నీ అథారిటీని నువ్వు కోల్పోయినట్టే. అప్రూవల్ కోసం నువ్వు వెతుకుతుంటే నీ పవర్ ని చంపేసినట్టే. మన చిన్నప్పటి నుంచి మనం ట్రైన్ అయింది దేనివల్ల? ప్రైజింగ్ కి, వాలిడేషన్ కి, మన వర్త్ ఎదుటి వాళ్ళ కళ్ళల్లో కనిపించాలని. ఆ కండిషన్స్ ని బ్రేక్ చేయడం డిఫికల్టే, కానీ అవి నెససరీ. ఒక పర్సన్ కి ఎవరికైతే అప్రూవల్ ఉండదో వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కంట్రోల్ చేయబడలేరు. ప్రైజ్ చేసినా గానీ వాళ్ళని గాల్లో తేలిపోవు, క్రిటిసైజ్ చేసినా గానీ వాళ్ళని బ్రేక్ చేయవు. వాళ్ళ ఓన్ స్టాండర్డ్స్ వాళ్ళకి తెలుసు. పబ్లిక్ ఒపీనియన్స్ కోసం వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఇక అదే రియల్ ఫ్రీడమ్. నీ మిషన్ కోసం నువ్వు చాలా మటుకు కేర్ చేస్తేనే అది స్ట్రెంగ్త్ అవుతుంది. అదే ఎదుటి వాళ్ళ విషయాల కోసం వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనే దాని మీద నువ్వు కేర్ చేస్తే దాన్ని కంప్లీట్ వీక్నెస్ అంటారు. నువ్వు ఎప్పుడైతే వాలిడేషన్ కోసం చేయడం ఆపుతావో అప్పుడు నువ్వు ఒక చైన్ ని బ్రేక్ చేసినట్టే.